చూస్తున్నాం. ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా నిలిచినటువంటి జీవీ రెడ్డి రాజీనామాతో ఒక్కసారిగా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ ని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దినేష్ కుమార్ జీఏడీకి రిపోర్ట్ చేయని ఆదేశాలు జారీ చేసింది. ఫైబర్ నెట్ లో వివాదం పైన సీఎం చంద్రబాబుకు ఆ నివేదిక చేయడంతో నివేదిక ఆధారితంగానే ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జీవీ రెడ్డి రాజీనామాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత వెంటనే దినేష్ కుమార్ విభేదాల కారణంగానే జీవీ రెడ్డి రాజీనామా అని తెలుసుకున్న వెంటనే దినేష్ కుమార్ ని కూడా బదిలీ చేసింది. దినేష్ కుమార్ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా ఆయన ఎండీగా ఉన్నారు. చైర్మన్ గా జీవీ రెడ్డి ఉన్నారు. జీవీ రెడ్డి రాజీనామాతో ఒక్కసారిగా దినేష్ కుమార్ పైన వేటు పడింది. ఆయన జీఐడీకి అటాచ్ చేస్తుందని తీసుకుంది. దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఏకంగా జీవీ రెడ్డి రాజీనామాను కూడా ప్రభుత్వం అంగీకరించింది. పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాన్ని, అటు ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాన్ని రెండింటి కూడా అంగీకరించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ తో దినేష్ కుమార్ పైన బదులు వేటు పడింది. ఆయన జీఐడీకి అటాచ్ చేస్తుందని తీసుకున్నారు. కృష్ణమోహన్ సీనియర్ జర్నలిస్ట్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, ఏంటి, ఎలా చూడాలి? ఇదే నిర్ణయం కనుక ముందస్తుగా తీసుకుని ఉంటే ఒక యంగ్స్టర్ మంచి అవకాశం ఉండేది. ఆయనకు కూడా భవిష్యత్తులో మంచి మంచి అవకాశాలు, టీడీపీ కూడా మంచి పేరు ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా అంతా జరిగిపోయాక ఈ దినేష్ కుమార్ బదిలీ చేయడం ఎలా చూడాలి? మన డెఫినెట్ గా మనం ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడే కేవలం జీవిరెడ్డి రాజీనామా చేయడం వల్ల సదరు దినేష్ కుమార్ కి ఏంటి ఎఫెక్ట్ ఉంటుందా లేదా అని కూడా ఇందాక మాట్లాడుకున్నాం. అప్పటికే ఈ వ్యవహారం సీఎం అయితే కొంత సీరియస్ గానే దృష్టి పెట్టారు. ఎందుకంటే నిన్న శనివారం రోజు వీళ్ళిద్దరితో కూడా కూర్చొని మాట్లాడిన ముఖ్యమంత్రి అప్పటికే కొంత ఇన్ఫర్మేషన్ అయితే, ఒక నివేదికను అయితే తెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది. సో ఎవరైతే జీవిరెడ్డి వ్యవహారం మీద ఆయన ముందుకు పడకపోయినా ఆయనే తన నిర్ణయాన్ని, రాజీనామాని ప్రకటించిన పరిస్థితి. మరోవైపు ఫైబర్ నెట్ ఎండీగా ఉన్న దినేష్ కుమార్ వ్యవహారంలో మాత్రం కొంత ముఖ్యమంత్రి సీరియస్ గా రియాక్ట్ అయినట్టుంది. వెంటనే జీఐడీకి రిపోర్ట్ చేశారు. అతన్ని అక్కడి నుంచి బదిలీ చేశారు. అతనికి అప్పటికే ఆర్టీజీఎస్ తర్వాత 2-3 ముఖ్యమైన విభాగాలకి ఇన్ఛార్జ్ గా ఉన్న దినేష్ కుమార్ ని ఈ రోజు జీఐడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా రిపోర్ట్ చేశారు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఈ 2 చర్యలు అంటే ఇప్పుడు జీవిరెడ్డి ఏదైతే రాజీనామాను లేఖను ఇచ్చారో దాన్ని ఇమ్మీడియట్ గా ఆమోదింపు చేయడం అదొకటి. రెండవది, ఆ అధికారి ఎవరైతే ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఉన్నాడో దినేష్ కుమార్ ని కూడా జీఐడీకి ట్రాన్స్ఫర్ చేయడం. ఈ రెండింటి వల్ల అట ప్రభుత్వ అధికారుల్లో అట పొలిటికల్ గా కూడా గీత లైన్ దాటితే మాత్రం చూసేది లేదు అనే యాంగిల్లోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనకి చాలా క్లారిటీగా ఉన్నాడు చంద్రబాబు. అధికారులైనా నేను క్షమించను, అట్ ద సేమ్ పొలిటికల్ లీడర్లైనా కూడా క్షమించను అనేది. ఇప్పటి వరకు దాకా దినేష్ రెడ్డి వ్యవహారంలో కొంతమంది బ్యాక్ ఎండ్ ఉన్నారు, అతన్ని కాపాడుకున్నారు, అందుకే జీవీ రెడ్డి రాజీనామా చేశాడు అనేది మనకు యాంగిల్. కానీ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో కనీసం ఫైబర్ నెట్ లో ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వడానికి సహకరించని దినేష్ కుమార్ ని కూడా ట్రాన్స్ఫర్ చేయడం. సో ఈ వ్యవహారం పట్ల కొంత ప్రభుత్వం కీలకనే ఉంది. ప్రభుత్వం అయినా సరే, మరోవైపు పొలిటికల్ లీడర్స్ అయినా సరే గీత దాడితే ఎవరిని ఉపేక్షించను అనే దిశగా చంద్రబాబు చర్య తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ వ్యవహారం పట్ల. కృష్ణమోహన్, అంటే అంతా అయిపోయిన తర్వాత నిజంగానే జీవీ రెడ్డి యొక్క సేవల్ని అటు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ కి వినియోగించుకోవాలి, యంగ్స్టర్ ని పార్టీ కూడా ఉపయోగించుకునే ఆలోచన కనుక ఉంటే ముందస్తుగానైనా ఫిర్యాదు చేయడం కానీ, బహిరంగంగా స్టేట్మెంట్ పాస్ చేసిన నేపథ్యంలో చర్యలు తీసుకోకుండా అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ప్రభుత్వం భావిస్తుంది. తిరిగి ఆయనని మళ్ళీ కన్విన్స్ చేసి వెనక్కి పట్టుకొచ్చే అవకాశం ఏదైనా ఉందా? జీవీ రెడ్డి వ్యవహారం పట్ల కొంత అంటే చైర్మన్ పదవి వల్ల కొంత ఆమోదం తెలిపినప్పటికీ జీవిరెడ్డి విషయంలో కూటమి ప్రభుత్వం కొంత పాజిటివ్ గానే ఉండొచ్చు అనే అంచనాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే కొంత యంగ్స్టర్, పార్టీ కోసం బలంగా పనిచేసిన వ్యక్తి, బ్యాక్ ఎండ్ లో చాలా సీరియస్ గా ఎఫెక్ట్స్ చేసిన వ్యక్తి, అందులో రెడ్డి సామాజిక వర్గం, బేసిక్ గా ఒక రెడ్డి సామాజిక వర్గం పార్టీ నుంచి వెళ్ళిపోతుంటే వేరే సిగ్నల్స్ వెళ్తాయి. అక్కడ ఆ యాంగిల్లోనే ఖచ్చితంగా జీవిరెడ్డితో కొంత చర్చలు జరుగుతాయనే ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ అది కరెక్ట్ గా ఇప్పటికిప్పుడు 2 రోజుల్లో సెట్ అవుతుందా, లేకపోతే రేపే జీవిరెడ్డిని పిలిపించి మాట్లాడదామా, దినేష్ కుమార్ ని ట్రాన్స్ఫర్ చేశాం కాబట్టి నువ్వు చైర్మన్ తీసుకుంటావా అని లేదు. కానీ అక్కడ జీవిరెడ్డి కూడా తప్పు చేశాడు. జీవిరెడ్డి మాట్లాడిన ఒక పదం ఏదైతే రాజద్రోహం చేస్తున్నారు ఇక్కడ అధికారులు అనేది కేవలం ఒక్క దినేష్ కుమార్ కాదే మనోజ్, ఇక్కడ చాలా మంది అధికారులు, ఎక్సైజ్ శాఖలో కావచ్చు, ఇంకొక శాఖలో కావచ్చు, చాలా మంది అధికారులు
ఇంకా ఆ గతంలో పనిచేసిన ఆ జాడ్యం ఇంకా వదలలేదనేది చాలా పబ్లిక్ గా వస్తున్న విమర్శలు. ఇక ఉపేక్షిస్తే చాలా ఇబ్బందులు ఇప్పటికే ప్రభుత్వం కొంత వ్యతిరేకత మాటలు వస్తున్నాయి. అధికారులు ఎవరు సహకరించట్లేదు, అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు, మంత్రులు మాట్లాడిన ఆదేశాలు ఇచ్చిన అధికారులు ఎవరు స్పందించట్లేదు, వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళు చెబితే మంత్రులు కూడా వినాల్సిన పరిస్థితి వస్తుంది అనేది కొంత ఎప్పటికైనా సరే ఆ వ్యవహారంలో చంద్రబాబు పొలిటికల్ సైడే ఎక్కువగా ఉంటారు తప్పితే అధికారులని ఉపేక్షించరు. సో ఇప్పటికైనా సరే ఆ జాడ్యం ఈ 8 నెలల్లో ఉండింది కాబట్టి తిరిగి కొంతగా మార్పులు చేసేదానికి అవకాశం ఉంటుందనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. కానీ జీవిరెడ్డి వర్సెస్ దినేష్ కుమార్ వ్యవహారంలో మాత్రం చంద్రబాబు చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారు. ఒకటి, ఆయన్ని జేఏడీకి పంపించడం, ఈయన రాజీనామాని ఆమోదించడం. ఈ రెండు వ్యవహారం పట్ల కొంత అగ్రెసివ్ మోడ్ లోకి ప్రభుత్వం పోతుంది. ఎవరినైనా సరే ఒక సిగ్నల్ అయితే ఇచ్చారు, అధికారులైనా సరే పొలిటికల్ లీడర్లైనా సరే ఆ గీత పరిధి దాటితే మాత్రం ఎవరిని ఉపేక్షించను అనే ఒక సిగ్నల్ ఇచ్చారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది వ్యవహారంలో. మనోజ్ రైట్ కృష్ణమోహన్. సో జీవిరెడ్డి రాజీనామాతో ఏపీ ప్రభుత్వం ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఆ సంబంధిత అధికారి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో తనకు సహకరించలేని చెప్పి బహిరంగంగానే జీవిరెడ్డి చెప్పుకొచ్చారో ఆ అధికారి దినేష్ కుమార్ పైన వేటు పడింది. దినేష్ కుమార్ ని జీఏడీకి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కేవలం ఆయన్ని ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ ఎండీగానే కాదు, ఇక ఇతర సంస్థలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఈఓ కూడా ఉన్నారు, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీకి సీఈఓగా ఉన్నారు. ఆ బాధ్యతల నుంచి కూడా పక్కన పెట్టేసింది. మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.